సో మనం ఈ వీడియోలో మాట్లాడుకునే రెనింగన్ గురించి. రెనింగన్ గురించి మీకు తెలవని చాలా విషయాలున్నాయి. రెనింగన్ ఒక మీనింగ్ వచ్చేసి సెన్సరైజ్. సెన్సరైజ్ అంటే మీనింగ్ ఏందంటే బతికేయడం లేకపోతే రీకార్నేషన్ చేయడం. రీకార్నేషన్ చేయడం అంటే చనిపోయిన వాళ్ళ ఆత్మని వేరేటోళ్ళ బాడీలో వేయడం. లైక్ ఎలా అంటే ఫోర్త్ గేర్ నింజా వాళ్ళ ఉరోచిమార్ ఫోరుకాగేసి రియానిమేట్ చేస్తాడు కదా అలా. కిజుమోటో సెన్సై కాన్సెప్ట్ ని హిందూయిజం అలాగే బుద్ధిజం నుంచి తీసుకొని రాసిండు. ఇప్పుడు రెనింగన్ ఎలా వచ్చింది, దాని పవర్స్ ఏంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. హలో గాయ్స్, మై నేమ్ ఇస్ విష్ణు. వెల్కమ్ టు షాడో ఫ్యామిలీ. మొదటిసారి ఛానల్ కి వచ్చినట్టు ఛానల్ ఉన్న కంటెంట్ మొత్తం చెక్ చేసి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెనింగన్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే నారుటో స్టోరీలో మనం టైం ట్రావెల్ చేసి కాగుయా బతుకుని ఎగరుకోవాలి. కాగుయా చక్ర ఫ్రూట్ తిన్నాక తనకైతే చాలా పవర్స్ వచ్చినాయి. అందులో ఒక పవర్ రెనే షేరింగన్. కాగుయాకి రెనే షేరింగన్ అయితే మూడో కన్ను లెక్క వచ్చింది. మూడో కన్ను లెక్క అంటే స్క్రీన్ పైన చూస్తుంది కదా, మూడో కన్ను కనిపిస్తుంది కదా మీకు. దాని తర్వాత కాగుయా కొడుకు హగురమ్మకి అయితే రెనింగన్ వచ్చింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెనింగన్ రెనీ షేరింగన్ కాదు. తనకు రెనింగన్ మాత్రమే వచ్చింది, రెనీ షేరింగన్ అయితే కాదు. తనకు రెనీ షేరింగన్ ఇంకో వేలో వచ్చింది. అది తన స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగనే ఇక్కడనే చెప్పేసిన కాగుయా చక్ర స్పీడ్ అయ్యి కాగుయా పెద్ద కొడుకు అయితే రెనింగ్ గన్ వచ్చింది, చిన్న కొడుకు అయితే బియాకు గన్ వచ్చింది. దాని తర్వాత హగురమ పెద్ద కొడుకు ఇంద్రాకి అయితే జస్ట్ షేరింగ్ గన్ వచ్చింది, రెనింగ్ గన్ కాదు. హగురమ చిన్న కొడుకు రెనింగ్ గన్ రాలేదు, షేరింగ్ గన్ కూడా రాలేదు. జస్ట్ హగురమ ఒక చక్ర మాత్రమే వచ్చింది తనకు. ఇప్పటిదాకా మనం అయితే రెనింగ్ గన్ ఎలా వచ్చింది, ఏ జనరేషన్ కి పాస్ అయింది, ఏ జనరేషన్ కాడికి పాస్ అవడం అయిపోయిందో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు షేరింగ్ గన్ ఉన్న రెనింగ్ గన్ అవాక్ చేయాలంటే ఏం చేయాలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వే చక్ర ఫ్రూట్ తింటే అవాక్ అవుతుంది, బట్ ఇది ఇంపాసిబుల్. ఎందుకంటే చక్ర ఫ్రూట్ ఇచ్చే ట్రీ అనేది కాగేటోటి మధ్య అయిపోయి 10 టైల్స్ అయ్యింది. ఆ 10 టైల్ కాస్త 9 టైల్స్ అయినాయి. ఆ 9 టైల్స్ ఒక్కొక్క మనిషి లోపల అయితే ఒక్కొక్కటి సీల్ చేసి పెట్టారు, అంటే 9 మంది. మనకు నరుటో చూపే స్టోరీ మొత్తం ఈ లైన్ మీదనే ఉంటది. సెకండ్ వే వచ్చి 6 పాత్ ఒక ఇన్ ఆఫ్ చక్ర అయితే మీ తాను ఉండాలి, అంటే మూన్ సార్ రెండు కనిపిస్తుంది కదా, మూన్ చక్ర అయితే మీ తాను ఉండాలి. అది డైరెక్ట్ హగురము వచ్చి మీకు ప్రసాదించాలి, లేకపోతే ఆ చక్ర దొరకదు మీకు. ఇక ఫైనల్ వే వచ్చేసి హగురము ఒక చక్ర మీ తానికి రావాలి. హగురము ఒక చక్ర అనేది తన ఇద్దరు కొడుకుల లోపల అయితే ఉంది. మన అందరికి తెలుసు కదా, వాళ్ళు చనిపోయినా కానీ మన చక్ర అనేది వేటలో లోపల రీకార్నేషన్ అయితేనే ఉందని. ఇంద్ర అలాగే అసురా ఒక చక్ర అనేది ఫస్ట్ మదరా ఇంకా అశ్రామ లోపల అయితే రీకార్నేషన్ అయ్యింది. తర్వాత నరుటో ఇంకా సాస్కి లోపల అయితే రీకార్నేషన్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు చక్ర కలిసి రెనింగన్ అయితే అవాక్ అవుతుంది. మదరా వచ్చాక అలాగానే వచ్చిందని మన అందరికి తెలిసిందే. ఇంకోటి ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇద్దరు చక్ర కలవంగానే అవాక్ అవుతుంది అనుకుంటే తప్పు, ఎందుకంటే టైం పడుతుంది. మదరా వచ్చాక 10 సంవత్సరాలు పట్టింది యాక్టివేట్ గానికి. అలాగే యాక్టివేట్ కాగానే నేను దీన్ని యూజ్ చేసేసి అనుకుంటే అయిపోతుంది, ఎందుకంటే అది యూజ్ చేయాలంటే నేను తన హై అమౌంట్ ఆఫ్ చక్ర ఉండాలి. అందుకే మదరా వచ్చే తన రెనింగన్ ని నగటో ఉజుమాకి ఇస్తాడు, ఎందుకంటే ఉజుమాకి క్లాన్ వాళ్ళ చక్ర అనేది చాలా హై లెవెల్ లో ఉంటది కదా. అలాగనే ఓబిటో కూడా చెప్తాడు కదా, ఫోర్త్ గేర్ నింజా వాళ్ళని మదరా ఒకటే రెనింగన్ ఎందుకు తీసుకున్నా అంటే రెండిట్ల పవర్ నేను హ్యాండిల్ చేయలేనని చెప్తాడు. ఇప్పుడు అర్థమైందిగా రెనింగన్ యాక్టివేట్ చేయడం కష్టమే, యాక్టివేట్ చేసినాక దాన్ని యూజ్ చేయడం కూడా కష్టమే, బట్ అది ఇచ్చే పవర్స్ మాత్రం ఆసమ్ అంతే. ఇప్పటిదాకా మనం అయితే అది ఎలా వచ్చింది, ఎలా యాక్టివేట్ చేయాలి, యాక్టివేట్ చేసినాక ఎలా యూజ్ చేయాలో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రెనింగన్ ఇచ్చే పవర్స్ ఏందో మనం తెలుసుకుందాం. రెనింగన్ తోటి నువ్వు చక్ర చూడగలుగుతావు, అలాగే బ్లాక్ రిసీవర్ రూల్స్ చక్రతో అయితే ఆపోనెంట్స్ ని కంట్రోల్ చేయగలుగుతావు. రెనింగన్ ఇచ్చే మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ఒకటి వచ్చేసి 6 పాత్ టెక్నిక్. దాంతో యూజర్ ఒకటేసారి 6 బాడీస్ అయితే కంట్రోల్ చేయొచ్చు. అవిట్లనే 6 పాత్ అని పిలుస్తారు. అవిట్ల పేర్లు కూడా ఉన్నాయి: దేవాపాత్, అసురాపాత్, హ్యూమన్ పాత్, యానిమల్ పాత్, పెట్రాపాత్, నారాకపాత్. ఇందులో చాలా పవర్ఫుల్ వచ్చేసి దేవాపాత్ అలాగే అసురాపాత్. అంటే మిగతా బాగుంటాయారా అంటే మిగతా నాలుగు కూడా పవర్ఫుల్, బట్ అవిట్ల కన్నా ఈ రెండు కొంచెం ఎక్కువ పవర్ ఉంటాయి. మీరు రాంగ్ విల్ తీసుకోకండి. ఇవిట్లా పవర్స్ తెలుసుకుందాం ఒక్కొక్కటి. ఫస్ట్ నారాకపాత్ తోటి తెలుసుకుందాం. నారాకపాత్ ఎబిలిటీ వచ్చేసి మీరు కింగ్ ఆఫ్ హిల్ అయితే సమన్ చేయొచ్చు. ఇది మీకు సింపుల్ గా తెలియాలంటే నరుటో వర్సెస్ పెయిన్ బ్యాటిల్ అందరు చూసారు కదా, అందులో మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది ఇలాంటి సమన్ చేస్తారు కదా, అదే నారాకపాత్ ఒక పవర్. అది ఎలా పనిచేస్తుంది అంటే మీరు దాన్ని సమన్ చేసినాకైతే మీ ముంగటున్న పట్టుకుంటుంది. పట్టుకున్నాక మీరైతే వాళ్ళని క్వశ్చన్ అడుగుతారు కదా, ఆ క్వశ్చన్ కి వాళ్ళు తప్ప ఆన్సర్ చెప్పినా ఏం ఆన్సర్ చెప్పకపోయినా వాళ్ళ సోల్ అయితే ఇది గుంజేసుకుంటది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఇసి పెడుతుంది. ఇది నారాకపాత్ ఒక పవర్. నెక్స్ట్ పెట్రాపాత్ ఒక పవర్ తెలుసుకుందాం. పెట్రాపాత్ ఒక ఎబిలిటీ వచ్చేసి జుట్సుని అబ్జర్వ్ చేసుకుంటే లేకపోతే నల్ఫై చేసేస్తుంది. ఇది పెట్రాపాత్ ఒక పవర్. మీరు నరుటో వర్సెస్ పెయిన్ బ్యాటిల్ చూస్తే నేను చెప్పేది అంతా మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ హ్యూమన్ పాత్ ఒక ఎబిలిటీ వచ్చేసి మనిషిలో ఒక సోల్ అయితే బయటకు గుంజేస్తుంది బాడీలోకి. నెక్స్ట్ యానిమల్ పాత్ ఒక ఎబిలిటీ వచ్చేసి యానిమల్స్ అయితే సమన్ చేస్తుంది. సమనింగ్ ఏమేమి వస్తాయి అంటే ఒక జెయింట్ డాగ్, అలానే ఒక జెయింట్ పాండా, అలానే ఒక జెయింట్ బర్డ్, అలానే ఇంకొన్ని చాలా స్క్రీన్ పైన ఫోటోస్ వేస్తున్నాం చూడండి అవిట్లే. నెక్స్ట్ వచ్చేసి అసురాపాత్. దీని ఎబిలిటీస్ వచ్చేసి మిసైల్స్, లేజర్ బీమ్స్, అలాగే ఇంకొన్ని వెపన్స్. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన తాను ఉన్నాయి కదా గన్స్, బాంబ్స్, అలాగే మిసైల్స్, అవన్నీ యూజ్ చేయగలుగుతుంది అసురాపాత్. కిజుమోటో సెన్స్ అసలు ఇది ఎలా క్రియేట్ చేసిన అంటే ఇప్పుడు మన హిందూయిజం లో రాక్షసులు ఉంటారు కదా, వాళ్ళు మ్యాజిక్ టైప్ లో యూజ్ చేసి మన తాన లేని కొత్త కొత్త వెపన్స్ అయితే వాళ్ళు వేస్తారు కదా. సేమ్ ఇప్పుడు నరుటో సిరీస్ లో వాళ్ళ తాన లేని కొత్త వెపన్స్ తోటి అటాక్ చేయాలి. అందుకే కిజుమోటో సెన్స్ మనం ఇప్పుడు యూజ్ చేసే వెపన్స్ పెట్టండి, ఎందుకంటే అక్కడ దొరికే కదా అప్పుడు. ఇక ఫైనల్ మోస్ట్ పవర్ఫుల్ పాత్ ఇన్ 6 పాత్ అదే దేవాపాత్. ఎబిలిటీస్ వచ్చేసి చింద్రా టెన్సే, బూన్సో టెనిన్, చిపాకు టెన్సే. ఫస్ట్ చింద్రా టెన్సే ఒక ఎబిలిటీ వచ్చేసి నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేను. నరుటో వర్సెస్ పెయిన్ బ్యాటిల్ లో నరుటో పెయిన్ దగ్గరికి వెళ్ళగానే పెయిన్ ఏదో పవర్ యూజ్ చేసి నరుటో ఒకటేసారి దూరం పడేస్తుంది కదా, అదే అనమాట ఇది. మీరు యూజ్ చేసినప్పుడు మీ చుట్టూ ఒక షీల్డ్ లెక్క ఒకటేసారి మీ చుట్టుముట్టు ఉన్నాయని దూరం ఇసిరేస్తుంది. ఇది యూజ్ చేసే పెయిన్ కోనా విలేజ్ ని నాశనం చేస్తాడు. అలాగే జుట్సుకి టైం లిమిట్ కూడా ఉంటుంది. మీరు ఎక్కువ చక్ర యూజ్ చేసి ఎక్కువ ఫోర్స్ గా అటాక్ చేస్తే కొంచెం టైం తీసుకొని అయితే యాక్టివేట్ అవుతుంది. లేదు నేను యూజ్ చేసినప్పుడు జస్ట్ ఒక 30 మీటర్స్ దూరంలో పోయి పడితే చాలు అనుకుంటే 5 సెకండ్స్ ఒకసారి యాక్టివేట్ అవుతుంది. సేమ్ దీనికి ఆపోజిట్ బోన్సో టెనిన్.
దాంతోటి మీరు దూరం ఇసేయగలిగితే దీంతోటి మీరు దగ్గర గుంజుకోగలుగుతారు. ఎంత దూరంకించి దగ్గర గుంజుకుంటారో నాకైతే తెలియదు. బట్ దీనికి కూడా టైం లిమిట్ ఉంటుంది. 5 సెకండ్స్ ఒకసారి యాక్టివేట్ అవుతుంది. ఫైనలీ చిపాకు టెన్షన్ రీడింగ్ అని యూజ్ చేస్తాను మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ఇదే. ఒక బ్లాక్ బాల్ చేసి అయితే గాల్లో ఇసి పెడతారు. అయస్కాంతానికి ఐరన్ అతుక్కున్నట్టు అతుక్కుంటాయి. బట్ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే అక్కడ ఐరన్ మాత్రమే అతుక్కుంటది. బట్ ఇక్కడ అలా కాదు. చెట్లు, గుట్టలు, కొండలు, మనుషులు పోయి దానికి అతుక్కుంటూనే ఉంటారు. ఇది నాగటోనే కాదు, వేరే వాళ్ళు యూజ్ చేసినప్పుడు కూడా చూసినాం. మదరా వచ్చేసి సాస్కే ఇంకా నరుటో పైన అయితే యూజ్ చేస్తాడు. సాస్కే వచ్చేసి టెయిల్ బీస్ట్ సీల్ చేయడానికి అయితే యూజ్ చేస్తాడు. అలాగే నువ్వు కంట్రోల్ చేసిన 6 బాడీస్ అవి ఇట్లా కళ్ళతో ఏం చూస్తున్నాయి అవన్నీ నువ్వు ఒకటేసారి చూడొచ్చు. నీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నాగోటో అసలు కోనా విలేజ్ లోనే ఉన్నాడు. బట్ తను కంట్రోల్ చేసిన 5 బాడీస్ తోటి మొత్తం కోనా విలేజ్ నే చూస్తాడు. అలాగే మంకీ షేరింగ్ అని ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎబిలిటీ ఇస్తుంది అని తెలుసు కదా. అలాగే రెనింగ్ అని కూడా ఇస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మదరా ఇన్విజిబుల్ క్లోన్ అయితే క్రియేట్ చేస్తాడు. ఇక సాస్కే విషయానికి వచ్చేసినట్టయితే ప్లేసులు మారుస్తాడు. ఇక మోమోషికి విషయానికి వచ్చేసినట్టయితే తనకు అన్లాక్ కాదు, చేతికి పెట్టుకొని తిరుగుతాడు రెనింగ్ అని. దాని ఎబిలిటీ వచ్చేసి నింజుట్స్ ని అబ్జర్వ్ చేస్తుంది. అలాగే రిలీజ్ కూడా చేస్తుంది. హగురోమది కాగుయా రెనింగ్ అని ఎబిలిటీ అయితే తెలియదు మనకి. రెనే గన్ ఒక పవర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. ఇప్పుడు రెనే షేరింగ్ అని ఒక పవర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. రెనే షేరింగ్ అంటూ అయితే ఇన్ఫినిటీ సుకియోమిని అయితే యూజ్ చేయొచ్చు మూన్ పైన యూజ్ చేసినాకైతే మూన్ ఒక రిఫ్లెక్షన్ స్పూన్ పైన వాడైతే తెలిసిందే కదా. 4th గేమ్ నుంచి వల్ల చూసినాం కదా ఏమైందో. లేకపోతే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా? అక్కర్లేదు, మనకి తెలిసి అది ఏమైతుందో. నాకు రెనే షేరింగ్ అని ఒక ఎబిలిటీస్ ఇది ఒక్కటే తెలుసు. ఇంకేమైనా ఉంటే మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. అంతేనా, ఇంకేమైనా మిస్ అయినా? ఇంకొకటి ఉంది, అదేంటంటే కొన్ని రెనే షేరింగ్ గన్స్ అయితే డిఫరెంట్ గా ఉంటాయి. సాస్కే రెనే గన్ పైన అయితే కొన్ని టోమియూస్ ఉంటాయి. మదర్ వచ్చేసి ప్లెయిన్ గా ఉంటుంది. అలానే మొమిషికి ఇది వచ్చేసి రెడ్ కలర్ లో ఉంటుంది రెనే గన్. బట్ అవి ఇట్లా పవర్స్ విషయానికి వచ్చేసి కొంచెం తేడా ఉంటది కానీ మరి అంత పెద్ద తేడా ఏం కాదు. దానిపైన ఇంకో సపరేట్ గా వీడియో చేసేది అంతేం కాదు. కానీ లేదు మాకు సాస్కే రెనింగ్ గన్ గురించి ఒక్కసారి, మదరా రెనింగ్ గన్ గురించి ఒక్కసారి, నగటో రెనింగ్ గన్ గురించి ఒక్కసారి వీడియో చేయమంటే కామెంట్ చేయండి, ట్రై చేసి చేయడానికి. ఇంతే నాకు తెలిసింది. అలానే డేటా బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇంతే దొరికింది. వెబ్సైట్ కరెక్ట్ చూసిన, నరటోది కరెక్ట్ వెబ్సైట్ చూసినా. కానీ ఒకవేళ నేను ఏదైనా మిస్ చేసి ఉంటే మాత్రం కింద కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ నేను ఏదైనా తప్పు చెప్పుంటే కింద కామెంట్ చేయండి. నాకైతే కొంచెం సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? నేను కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా ఈ వీడియో. అర్థం కాకపోతే చెప్పండి. సపరేట్ గా ఎవరు దానికి వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అలాగే చాలా మంది మాంగా అన్న యానిమే అన్న ఎక్స్ప్లెయిన్ చేయబో అని అడుగుతారు. చేయాలనో వద్దా మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏ యానిమే ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే డెత్ నోట్ యానిమే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి. వాళ్ళని కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. బాయ్. లైక్ కొట్టండి.